ఈరోజు దేవుని మాట దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములోని ప్రవక్తల ప్రవచన గ్రంథములలో ఒకటి ఈ దానియేలు గ్రంథం. మొదటి అధ్యాయం 17వ వచనంలో ఈ దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను గూర్చి దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణతయు వివేచనయు అనుగ్రహించును, మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నములను భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెనని చెప్పబడింది. ఈ 9వ అధ్యాయంలో దానియేలు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములను గూర్చి ప్రవక్త అయిన యిర్మీయా ప్రవచనమును గ్రహించి నెబుకద్నెజరు రాజు వలన బబులోను చెరలోనున్న ఇశ్రాయేలీయులకు తమ కుటుంబములలో విడుదలను గూర్చి దానియేలు 9వ అధ్యాయం 3వ వచనం ప్రకారం గోనెపట్ట కట్టుకొని తలపైన ధూళి వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు ప్రభువైన దేవుని ఎదుట మనస్సు నిబ్బరము చేసుకుని పితరుల యొక్క పాపము తిరుగుబాటు వలన ముఖము చిన్నబోయి సిగ్గుపడిన స్థితిలోనున్న దోషమును పాపమును తిరుగుబాటును ఒప్పుకుంటూ క్షమింపుమని, ఆలస్యము చేయక చెరలో నుండి విడిపింపుమని, ప్రార్థన వినుమని దానియేలు వేడుకుంటారు. 9వ అధ్యాయం 20వ వచనంలో దానియేలు ఇలా ప్రార్థించుచుండగానే గబ్రియేలు దేవదూత దానియేలుకు కనబడి ముట్టి, నీకు గ్రహింప శక్తిని ఇచ్చుటకు గాబ్రియేలును నేను వచ్చాను, నీవు దేవునికి బహుప్రియుడవు అని దూత చెబుతారు. దేవుడైన యెహోవాకు మేము తిరుగుబాటు చేశాము గాని ఆయన కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడని దేవుని ప్రార్థించి స్తుతిస్తాడు దానియేలు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఎలాంటి స్వభావము గల దేవుడని చెప్పబడినో కొన్ని వాక్య భాగముల ద్వారా గమనిందామా? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఆయన కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడని దానియేలు చెబుతాడు. నెహెమ్యా గ్రంథం 9:17లో క్షమించుటకు సిద్ధమైన దేవుడను, దయావాత్సల్యములు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడు అని నెహెమ్యా చెబుతారు. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడవని మోషే చెబుతాడు. 103వ కీర్తన 8వ వచనంలో యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన నిత్యము కోపముంచువాడు కాడు అని చెబుతాడు. 13వ వచనంలో తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అని దావీదు ఈ 103వ కీర్తనలో ఆయన చెబుతారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు అని యోహాను చెబుతారు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానివేయు దేవుడవు అని యోనా ప్రవక్త చెబుతారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14వ వచనంలో కృపాసత్య సంపూర్ణుడైన దేవుడని యోహాను చెబుతూ ఈ విలువైనటువంటి కృపాసత్య సంపూర్ణుడు, ఈ విలువైనటువంటి మాటలన్నీ ఆయన క్షమించువాడని, క్షమించుటకు ఎంతో ఇష్టమో చూపు దేవుడని మనం గమనిస్తాం. ఇశ్రాయేలు ప్రజలను క్షమించి ఐగుప్తు చెరలో నుండి వారు పెట్టిన మొరను విని వెలుపలికి తెచ్చిన దేవుడు, పాలుతేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించాడు. బబులోను చెరలో నుండి దేవుని ప్రజలను, యవనస్తులను వెలుపలికి తెచ్చిన దేవుడు, అష్షూరీయుల చెరలో నుండి దేవుడు తన ప్రజలను విడిపించాడు. ఈ పాఠమంతటిలో దేవుడు తన కృపా క్షమాపణను ఇశ్రాయేలుకు చూపి రక్షించిన చెరలో నుండి విడిపించిన ఒకే ఒక కారణం వారు దేవునికి పెట్టిన మొర, ప్రార్థన అని మనం గమనిస్తాం. అవును, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం ప్రకారం అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని
సొలొమోను చెబుతారు. దేవుని ఉన్నతమైన కృపా క్షమాపణను కోరుతూ ఆయనకు ప్రార్థించి మన ప్రతి అపరాధము, పాపము, తిరుగుబాటు ఒప్పుకొని క్షమింపబడుటకు కావలసిన హృదయమును ఆయన మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆమెన్.